హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బియర్ ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక సింగర్. సో నేను చెప్పడం కన్నా ఎందుకంత షాక్ గా చూస్తారు? మీరు సింగరే కదా, యాక్టర్ కూడా కదా. సో సింగర్ కమ్ యాక్టర్ ఎందుకు అంత షాక్ అవుతున్నారో నాకైతే తెలియదు, తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ సిగ్నా గారు. హలో అండి. సో చెప్పండి, ఎందుకు అంత షాక్ అవుతున్నారు? మామూలుగా మనతో ఉన్నారు ఒక సింగర్ అని పాజ్ ఇస్తే కొంచెం లాగ్ ఇచ్చారని లాగ్ లో రియాక్షన్లు ఇవ్వాలి కదా, అలవాటు అయిపోయింది. సూపర్. చెప్పండి, ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఎందుకు సింగింగ్ మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేయదలుచుకోలేదా? చాలా గ్యాప్ వచ్చింది అనిపించింది, ఏమంటారు మీరు? నేను నా ఈవెంట్స్ నేను చేస్తూ ఉంటాను అండ్ నా బ్యాండ్స్ నాకు ఉన్నాయి. అండ్ ప్రస్తుతం 4 ఫిల్మ్స్ లో 4 పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ 2 ఫిల్మ్స్, ఒక ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్షన్ అయిపోయింది, ఇంకోటి సాంగ్స్ అయిపోయినాయి, ఆర్ఆర్ జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్స్ తో అలా అలా జరుగుతుంది అన్నమాట. సో నందిని రెడ్డి గారితో మళ్ళీ కాంబినేషన్ ఎప్పుడు చూడొచ్చు? నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో చూస్తారు. నా టెన్షన్ నాకు ఉందండి. ఓ బేబీలో వికి పెట్టించింది, ఇప్పుడు ఏం పెట్టించుతో నా టెన్షన్. ఎవరికి చెప్పుకోను, ఆవిడ స్టార్ట్ అవుతుందంటేనే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అంటే నాకు అనిపిస్తుంది నందిని రెడ్డి గారిది మీది పర్ఫెక్ట్ కాంబో అనిపిస్తుంది. అంటే ఆవిడ చెప్తేనే మీరు వింటారు అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఏమంటారు? అంటే వేరే వాళ్ళు చెప్పినా కూడా మీరు విగ్గి పెట్టేవాళ్ళు అంటారా? చచ్చినా పెడుతుండే కాదు, యా అలాగా పెట్టించింది. ఎందుకంటే మాది కాంబో కాదు, కొంతమంది నన్నే చూసి తను అనుకుంటారు, అది తనకి తెలుసు. చెప్పారా పర్లేదు, నా బదులు మాట్లాడారా అంటది. అండ్ షీఈ్ మై యునో గైడ్ ఇన్ పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ కూడా. అందుకని తను చెప్తేనే వినాల్సి వస్తుంది. ఏం చేయలేమండి, కొన్ని అలా జరిగిపోతుంటాయి అంతే. సో మీరు గెటప్ నచ్చక వదిలేసిన సినిమాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. పెద్ద సినిమాలా చిన్న సినిమాలా? పెద్దవి చిన్నవి రెండు. సో ఎండ్ ఆఫ్ ది డే అక్కడ ఏ సినిమా అయినా ఏదైనా మీకు నచ్చితేనే, క్యారెక్టర్ మీకు నచ్చితేనే చేస్తారు, అంతేనా? నాకు యాక్టింగ్ రాదు బేసికల్లీ. నేను ఏదైతే చేయగలనో, నేను ఏదైతే ఓన్ చేసుకోగలనో అదే చేస్తాను. అంటే యాక్టింగ్ రాదని మీరు చెప్తున్నారు, అసలు మీరు సూపర్ యాక్టర్ అని మాకు తెలుసు. సో మా కోసము ఒక సాంగ్. అలాంటివి ఏమి ఇప్పుడు అవ్వో గానీ పోలక్కో, నేను ఏదో మాట్లాడుతున్నాను. నేను చేసేవన్నీ నేను యాక్టింగ్ చేసేవి కాదమ్మా. నాకు అలాగా నా బాడీ లాంగ్వేజ్ కి ఇట్లా కంఫర్టబుల్ గానే వాళ్ళు రాస్తున్నారు. అండ్ అక్కడ కూడా ఇంప్రొవైజేషన్స్ అన్ని చేయడానికి వాళ్ళు పాపం హ్యాపీగా ఏమైనా పంచులేస్తే కూడా ఇది బాగుందిరా అక్కడ అది రాసుకోండి అని చెప్పేసి పాపం, అంటే మనకి అనుకూలంగా జరుగుతున్నాయి కాబట్టి అండ్ ఆడియన్స్ లైక్ చేస్తున్నారు కాబట్టి అలా జరిగిపోతుంది అంతే. వీఆర్ హియర్ టు ఎంటర్టైన్ పీపుల్ అండ్ దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ అంతే. సో చాలా మంది మీ డ్రెస్ ఇట్లా ఉండడం వల్ల, మీ కంఫర్ట్ జోన్ ఇట్లా, అంటే మీ కంఫర్ట్ జోన్ మీది, బట్ బయట చాలా క్రిటిసైజ్ వస్తుంది కదా దీని గురించి. ఎప్పుడైనా మీరు హట్ అయింది కానీ, లేదు నాకేంటని కేర్ చేయను కానీ, ఇట్లాంటి ఎప్పుడైనా జరిగిందా? ఏం లేదు అలాంటి. సింపుల్, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. అంటే ఆడ లైఫ్ని వదిలేసుకుని మన గురించి క్రిటిసైజ్ చేసే అంత టైం ఆడికి ఉందంటే పాపం వాడి లైఫ్లో ఏం గెట్ అ లైఫ్ అని చెప్తాం అంతే. సో థ్యాంక్ యూ. సో మా ప్రేక్షకుల కోసం ఉగాది శుభాకాంక్షలు ఒకసారి. ఓకే, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నా తరపున హ్యాపీ యుగాది డార్లింగ్స్. కుమ్మేయండి, ఈ ఇయర్ నెక్స్ట్ లెవెల్ ఉండాలి. ఇప్పుడు ఈ లెవెల్ ఉంటే ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి. సో శివుడిని ప్రార్థిస్తున్నాను, మీరు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చక్కగా ఉండాలని. చక్కగా ఉండండి, ఇది పడకండి. థ్యాంక్ యూ.